నుంచో కొంత భూమి కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అయితే అనుకోకుండా ఆ గ్రామంలోనే ఓ 3 ఎకరాలు కొనిచ్చారు అధికారులు. రైతు పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ కూడా అయింది. అంతా బానే ఉంది అని అనుకునేలోపు అమ్మిన రైతు ఎదురు తిరిగాడు. భూమి నాదే అంటున్నాడు. కొన్న వ్యక్తిని రానివ్వటం లేదు. దీంతో విసిగి వేసారిగిన రైతు బ్యాంకుకు తాళం వేశాడు. రైతేంటి, అధికారులు కొనివ్వటం ఏంటి, బ్యాంకుకు తాళం ఏంటి, అంత కన్ఫ్యూజన్గా ఉంది కదూ. అయితే మీరు ఈ స్టోరీ తప్పక చూడాల్సిందే. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పెద్దపోతుపాడు గ్రామానికి చెందిన ఓ రైతు మానవపాడు సహకార సొసైటీ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. కానీ ఏళ్లు గడుస్తున్నా అసలు వడ్డీ చెల్లించకపోవడంతో పలుమార్లు నోటీసులు ఇచ్చారు బ్యాంక్ అధికారులు. అయినా నయా పైసా కూడా కట్టలేదు సదరు రైతు. దీంతో ఆ రైతు బ్యాంకులో తనఖా పెట్టిన సర్వే నంబర్ 76A, 75Aలో ఉన్న 3 ఎకరాల భూమిని సొసైటీ బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరిగ్గా 2 ఏళ్ల కిందట అట్టి భూమిని బహిరంగ వేలం వేశారు. వేలంపాట్లో చాలా మంది పాల్గొన్నారు. అయితే మానవపాడు మండల కేంద్రానికి చెందిన సాయిబాబా అనే రైతు ఎకరం 12 లక్షల చొప్పున 3 ఎకరాలను దక్కించుకున్నాడు. అందరి సమక్షంలోనే ఈ వేలంపాట జరిగింది. అటు అధికారులు, గ్రామ పెద్దలు, లోను తీసుకున్న రైతులు అందరూ సంతకాలు పెట్టారు. అనంతరం సాయిబాబా పేరుపై బ్యాంకు అధికారులు రిజిస్ట్రేషన్ కూడా చేశారు. మొత్తం అన్ని ఖర్చులు కలిపి 40 లక్షలు వెచ్చించాడు రైతు సాయిబాబు. అయితే గడిచిన 2 సంవత్సరాల నుంచి భూమిని కోల్పోయిన రైతు ఆ భూమిలోకి రానివ్వటం లేదు. 2 సార్లు, ఒకసారి పత్తి, ఒకసారి ఉల్లిగడ్డ విత్తనాలు వేస్తే ధ్వంసం చేశాడు. దీంతో అటు బ్యాంకు అధికారులకు, ఇటు పోలీసులకు మొర్రపెట్టుకున్నాడు రైతు సాయిబాబా. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఈసారి ఏకంగా కలెక్టర్ను కలిశాడు. ఆయన ఎస్పీని కలవమన్నాడు. ఎస్పీని కలిస్తే సిఐకి చెప్పాడు ఆ విషయం ఏంటో చూడమని. కానీ సిఐ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రేపు చూద్దాం, మాపు చూద్దామంటూ కాలయాపన చేస్తున్నాడు. అయితే తాను బ్యాంక్ అధికారులను నమ్మి ఆ భూమిని వేలం పాడానని, వారే దగ్గరుండి నాకు భూమి అప్పగించాలని అధికారులను డిమాండ్ చేశారు. కానీ వారు కూడా తాత్సారం చేస్తుంటే శనివారం సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతోందని తెలుసుకున్న సాయిబాబు అక్కడికి వెళ్లాడు. అందరినీ వేడుకున్నాడు. కానీ తన సమస్యకు పరిష్కారం లభించదని అర్థమయ్యి అందరినీ బయటికి పంపి సొసైటీ కార్యాలయానికి తాళం వేశాడు. తన సమస్యను తీర్చే వరకు తాళం తీసేది లేదని భీష్మించు కూర్చున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వచ్చిన పోలీసులు సాయిబాబుకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ తాను మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, తనకు అడ్డొస్తే పురుగుల మందు తాగి చనిపోతానని బోరుమన్నాడు రైతు. అయితే సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామంటున్నారు అధికారులు. ఎస్పీ దగ్గర తీసుకుపోయినాం. నిత్యం ఎస్ఐ గారి దగ్గర తీసుకుపోతున్నాం. కానీ ఎలాంటి స్పందన లేదు. ఆ స్పందన లేనందుకు ఆ రైతులు ఇప్పుడు వచ్చి ఈరోజు సర్వసభ సమావేశం ఉంది మాకు. ఈరోజు ఈ సమావేశాన్ని మా సమస్య తీరేంత వరకు, మా సమస్య తెంపేంత అమలు చేసేంత వరకు మీరు జరపకూడదని వాళ్ళు తాళం వేస్తున్నారు. అదే హామీ, అదే చెప్తున్నాం మేము కూడా. ఒక నెల 2 నెలలు ఛాన్స్ ఇవ్వండి, మేము పై దృష్టికి తీసుకెళ్తాము. వాళ్ళకు కావాల్స్తే కూడా దీనిపైన వాళ్ళకు సర్వ హక్కులు ఉన్నాయి. ఈ ల్యాండ్ పై ఒక 15 లక్షల దాకా మా లోన్ ఇప్పిస్తా, మీరు కొంచెం రొటేషన్ చేసుకోండి. అంతవరకు 2-3 నెలల్లో ఈ సమస్యను ఖచ్చితంగా దీన్ని ఇంకా హయ్యర్ దృష్టికి తీసుకుపోయి దీని సమస్య ఒక సొల్యూషన్ కనుక్కుంటా. మీరు తొందరపడొద్దండి. నేనైతే వీళ్ళకి ఖచ్చితంగా నేను 15 లక్షల దాకా లోన్ చేపిస్తా డిపార్ట్మెంట్ పరంగా అని హామీ ఇస్తున్నా. అయినా వాళ్ళు ఇంటలేరు. మాకు కావాలి, సేనే కావాలా, మేము ఇద్దరం వేయాలి అని వాళ్ళు పట్టుదలతో ఉన్నారు. కొంచెం ఇది రాజకీయంగా జమయ్యి అంత లోపల కొంత అండర్స్టాండింగ్ వేరేగా జరుగుతూ దాన్ని ఇబ్బంది పెడుతున్నారు కొన్న రైతుని. అందుకని దీన్ని కొంచెం ఒక సొల్యూషన్ గా తీసుకుపోతారు. 2 నెలలు టైం ఏంటి అని అడుగుతారు. లేదు, ఆ రైతుకి ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ కొంచెం చేంజ్ కావడంలా కొంత వ్యక్తులు దీంట్లో నువ్వు ఆ పార్టీని ఈ పార్టీ అని కూడా కొంచెం రాజకీయంగా జమై కూడా దీన్ని కొంచెం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అందుకని దీన్ని దృష్టికి కూడా అన్ని తీసుకుపోతున్నాం. కాకపోతే దీన్ని ఇంకా హయ్యర్ ఆఫీసర్లే కొంచెం కలెక్టర్ గారే బాగా కొంచెం కఠినమైన నిర్ణయం తీసుకొని వాళ్ళ అధ్యక్షుల వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే, రిజిస్ట్రేషన్ ప్రకారం మేము చేసినాం కాబట్టి వాళ్ళే నిర్ణయించాలా. వాళ్ళు ఎందుకు అంతగా పట్టించుకోవడం లేదు. మళ్ళా వాళ్ళ దృష్టికి మళ్ళీ తీసుకుపోయి దీన్ని గ్యారెంటీ ఒక సమస్య కనుక్కోవడం జరుగుతుంది. చూద్దాం ఆ రైతుకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో.
For more videos like this, subscribe Big TV channel.